జై గోమాత. తిప్పండి. జై గోమాత. అటే ఉన్నా తూర్పుంది, తూర్పుంది అంతే ఒకటి. ఇది పెట్టదు పెట్టకూడదు. జై గోమాత. ఓం నమ శివాయ. 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 జై గోమాత. నమస్కారం. దగ్గర జై గోమాత. ఓం నమ శివాయ. 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 జై గోమాత. నమస్కారం. నేను గుడిజాల నియోజకవర్గం దాచేపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు పసుపులేటి పిచ్చయ్య. నేను మాతాపిత గోశాల నడుపుతున్నా. ఈ మాతాపిత గోశాల గోమాతలు అడవుల్లో కరెంట్ లేక నీళ్ళ వస్తువులు లేక ఎత్తుబడి చనిపోతున్నాయి. ఈరోజు 10వ తారీఖు 4వ నెల 2025 సంవత్సరం గాను ఈరోజు గోమాత చనిపోయింది. ఆ గోమాతని మేము దహన సంస్కారం నిర్వహిస్తున్నాం. ఎంతోమంది అధికారులకు నాయకులకు మేము చెప్పినాం, కరెంట్ లేదు, నీళ్ళు లేదు, చనిపోతాయని. అయినా పట్టించుకోవట్లేదు. అడిగి అడిగి మా గొంతు పోయింది. ఇక మేము అడగటం అనవసరం అనిపించింది. ఒక నాయకుడిని కానీ ఒక అధికారిని కానీ కించపరిచి మాట్లాడుతూ అనవసరం అనిపించింది. ఇక మేము చేసుకుంటాం, ఇబ్బంది లేదు. జై గోమాత. ఆపై భగవంతుడే చూస్తాడు. మేమైతే అడిగి అడిగి అన్నుపెట్టినాం. ఆ ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ వీధి నాయకులు కానీ అందరినీ అడిగినాం. ఇక అడిగితే ఉపయోగం లేదనిపించింది. జై గోమాత. నమస్కారం. ఆ పరమేశ్వరుడే ఈ గోవులు కాపాడాలని కోరుకుంటున్నాం. ఆ పరమేశ్వర సాక్షిగా ఈ గోమాతకి ఈరోజు కరణం చేయటం జరుగుతుంది. ఈరోజు బుధవారం రోజున గోమాతని కరణం చేస్తున్నాం. జై గోమాత. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ మాతాపిత గోశాల గోమాతలు రోజుకోటి చనిపోతున్నాయి. అయినా సరే పట్టించుకోవట్లేదు. అధికారులకి నాయకుడికి మేము చెప్పి ఇసుకుబెట్టింది. మాకు చెప్పటం అనవసరం అనిపించింది అంతే. వీధి నాయకుడికి ఎమ్మెల్యేకి చెప్పి మేము ఇసుకుబెట్టినాం. ఇసుకుబెట్టింది. జై గోమాత. జై గోమాత. జై గోమాత.
ధర్మ పరమేశ్వరే చూసుకుంటాడు.